హాయ్ ఫ్రెండ్స్, మెట్రో రైల్వే స్టేషన్లో జర్నీ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయం అంతా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మెట్రో స్టేషన్ క్రింద మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మెట్రో స్టేషన్స్ కూడా ఈ విధంగా కింద అన్ని వెహికల్స్ వెళ్తాయి. ఎందుకంటే అక్కడ దిగి వెంటనే మళ్ళీ మెట్రో ట్రైన్ క్యాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నటువంటి జర్నీ హైదరాబాద్లో. సో ఈ మెట్రోలో జర్నీ ఎంత ఈజీయో మనము ఒకసారి జర్నీ చేస్తే తెలుస్తుంది. సో నైట్ టైము దగ్గర ఉన్నట్టు వేరే మెట్రో రైల్వే స్టేషన్లో ఒక వ్యూ ఎలా ఉంటుందనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది, నైట్ వ్యూ. సో ఈ మెట్రోలో మనము హైదరాబాద్లో ఆల్మోస్ట్ అంతా తిరగచ్చు. అసలు మనకి ఇబ్బంది కానీ టైర్డ్ అయిపోయే మన ఫీలింగ్ కానీ ఉండదు. కానీ ఈ మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు చాలా అటెంటివ్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 4 మినిట్స్కో 5 మినిట్స్కో మన డెస్టినేషన్ మనం ఎక్కడ దిగాలో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా అటెంటివ్గా లేకపోతే మళ్ళీ వేరే స్టేషన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మనము ఒక మెట్రో రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము. షీఈస్ జెస్సీ. సో ఇప్పుడు ఒక మెట్రో రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. ఈ మెట్రో స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు అంతా కూడా నేను మెట్రోలో జర్నీ చేశాను. సో ఆల్మోస్ట్ కొన్ని మెట్రో స్టేషన్స్లో ఏ విధంగా ఉంటుంది సిస్టమ్ అంతా అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో నేను మెట్రో గురించి వెయిట్ చేస్తున్నాను. సో అక్కడ వీడియో తీయొచ్చో తీయకూడదో తెలీదు, కాకపోతే నేను చాలా సీక్రెట్గా తీసాను ఈ వీడియో. ఇందులోనే మెట్రో ట్రైన్ వచ్చింది. ఫస్ట్ టైం నేను ఆ మెట్రో ట్రైన్ని లైవ్గా చూడడం. సినిమాలో చూస్తాము లేకపోతే పేపర్లో చూస్తాము, కానీ అలా వచ్చింది. వచ్చి రాగానే జస్ట్ అలాగ ఆగింది. సో డోర్స్ వాటికి ఓపెన్ అయినాయి. జస్ట్ ఒక 3 సెకండ్ 1 మినిట్ లోపే అంతా వెళ్ళిపోవడం, మళ్ళీ అందరూ వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అంతలో వేరే ప్లాట్ఫామ్ మీదకి వేరే ట్రైన్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ నేను ఈ ట్రైన్ ఎక్కబోతున్నాను ఇప్పుడు. ఇందాక ట్రైన్ వెళ్ళిపోయింది. సో చూడటానికైతే చాలా కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం. ఫస్ట్ టైం ఎవరైతే హైదరాబాద్ వెళ్తారో వాళ్ళకైతే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. కానీ హైదరాబాద్ వాళ్ళకి ఇది చాలా కామన్. సో లోనకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఫీల్, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇది మెట్రో స్టార్ట్ చేసి. ఇప్పటికీ లోన ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందంటే ఈవేళ ఇది స్టార్ట్ చేశారా అన్నట్టుగా ఉందంటే అంత జాగ్రత్తగా వాడుతున్నారు హైదరాబాద్ పీపుల్ ఈ మెట్రో స్టేషన్లో మెట్రోని, అలాగే మెట్రో ట్రైన్ని, మెట్రో స్టేషన్ని కూడా. సో మనం చూడొచ్చు లోన ఎంత నీట్గా ఉందో. ఒక్క పీస్ ఆఫ్ పేపర్ కానీ అసలు ఏం లేదు. సో మనము నెక్స్ట్ ఇంకో స్టేషన్లోకి వెళ్ళే ముందుగా మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మెట్రోలో 2 ఉంటాయి, ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2. సో టికెట్ తీసుకునేటప్పుడే అతను చెప్పేస్తాడు ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అనేది చెప్పేస్తాడు ఆయన టికెట్ తీసుకున్నప్పుడు. సో మన టికెట్తో పాటు టికెట్ లేకపోతే ఇలా టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తోటే మనం లోన్కి ఎంటర్ అవుతాము లేదా బయటికి రావడం జరుగుతుంది. సో మనం మెట్రోలో ఉన్నాం, ట్రైన్లో ఉన్నాం మనం ప్రజెంట్ ఇప్పుడు. సో మెట్రోలో వెళ్తున్నప్పుడు మొత్తం అంతా హైదరాబాద్ అంతా మనకు కనిపిస్తుంటుంది. చాలా ప్లెజెంట్గా సంథింగ్ ఏదో కొత్తగా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. కానీ లోకల్గా జస్ట్ ఒక 3 మినిట్స్ మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేయడం జరిగింది. సో మనం ఎక్కడ ఏ స్టేషన్లో
గాంధీ బస్ స్టాండ్ బయట నుంచి ఒక వ్యూ అనమాట మీకు కనిపిస్తుంది. ఇదిగో మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బస్సులు కూడా అన్నీ ఉన్నాయి. జనాలు అంటే అంతగా లేవు కానీ జనాలు అక్కడెక్కడ కొద్దిగా ఉన్నారు. సో ఇది దాటిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఏం చేసామంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళాము, అలాగే సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము. అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఈ మెట్రోలో లోన చాలా డీసెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గొడవ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇది సీట్ నాదేని గొడవ పెట్టుకోవడం అట్లాంటిది ఏం లేదు. చాలా డీసెంట్గా ఎవరు పట్టుకోవాలి అంటే అందరూ ఎడ్యుకేటెడ్ మ్యాక్సిమం అందరూ కూడా. సో లోన మీకు చాలా కొత్త ట్రైన్ ఈవేళ ఓపెన్ చేసినట్టుగా అనిపించింది నాకు మాత్రం. సో చాలా థ్రిల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మెట్రోలో. సో అసలు జర్నీ చేసాము అనేది తెలీదు. ఇది మెటల్ డిటెక్టర్ అని చెప్పారు కదా, మనం అక్కడ వేసిన వస్తువు ఏదైనా సరే ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళ సిస్టమ్ మీద, దీంట్లో ఏమైనా డేంజరస్ మెటీరియల్ ఏమైనా ఉందా లేదా అనేది. సో మనం వేరే స్టేషన్లోకి వచ్చాము. సో ఇది మెట్రో ట్రైన్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఛార్జ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 46 రూపీస్ ఎంత తీసుకుంటే మొత్తం ఒక 1.5 అవర్ పైన జర్నీ చేశాను మొత్తం మెట్రోలోనే. సో ఆల్మోస్ట్ 2 డేస్ నేను హైదరాబాద్లో ఉన్నాను. 2 డేస్ కూడా మ్యాక్సిమం మెట్రోలోనే, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మెట్రో స్టేషన్లోనే మెట్రోలోనే వెళ్ళడం జరిగింది మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. సో నేను ఎక్స్కలేటర్ మీద నుంచి కిందకు వస్తున్నాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ లైటింగ్స్ తోటి అంతా చాలా బ్రైట్గా ఉంటుంది రైల్వే స్టేషన్, ఆ మెట్రో స్టేషన్ అంతా కూడా. సో ఇంతలా డెవలప్ చేశారు హైదరాబాద్ని సీఎం కేసీఆర్. హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పాలి ఖచ్చితంగా ఈ విషయంలో. అందుకని హైదరాబాద్ అనేది అందరికీ ఒక రకమైన ఇష్టమైన సిటీ హైదరాబాద్. సో ఒక కంఫర్టబుల్ లైఫ్ అండ్ సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఇదిగో ఆ కూపన్ అక్కడ స్కాన్ చేసుకుంటుంది, అప్పుడు మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది. సో ఆ టికెట్ లేకపోతే ఆ కాయిన్ ఉంటేనే మనం మెట్రోలో స్టేషన్ లోనికి వెళ్ళొచ్చు, లోన్ నుంచి బయట వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి మన ఛానల్తో ఇటువంటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. సో మెట్రోలో డోర్ ఎలా క్లోజ్ అవుతుంది, అది క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. క్లోజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ వెళ్తున్నట్టుగా సౌండ్ కూడా రాదు మనకి. మీరు చూస్తే వస్తున్నట్టు సౌండ్ కూడా రాదు. కానీ మన డెస్టినేషన్ మాత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మాత్రం వచ్చేస్తుంది. సో మనం రైల్వే స్టేషన్లో కూడా అదిగో మీకు డిస్ప్లే అవుతుంది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంది ట్రైను, మెట్రో ఎక్కడ దిగాలన్న విషయాలన్నీ కూడా. సో మనం మెట్రో వెళ్తున్నప్పుడు ఇది హైకోర్టుగా చెప్పొచ్చు. హైదరాబాద్లో హైకోర్టు కనిపిస్తుంది మెట్రో మీద నుంచి వెళ్ళినప్పుడు. సో అక్కడ నెక్స్ట్ అసెంబ్లీ, హైదరాబాద్ అసెంబ్లీ ఉంటుంది కదండి. సో సెక్రటేరియట్ అని చెప్తాం అసెంబ్లీ. సో అసెంబ్లీకి సంబంధించిన ఆ పిక్చరు. సో మెట్రోలో వెళ్తుంటే అలాగ అన్నీ ఎత్తైన టాల్ బిల్డింగ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తే ఇంతలోనే మనం వాటిని చూస్తూ మనం మర్చిపోతే మన డెస్టినేషన్ మనం ఎక్కడ దిగాలో ఆ ప్లేస్ అంతలోనే వచ్చేస్తుంది. చూసారా మన ప్లేస్ వచ్చేసినప్పుడే. సో కాబట్టి మెట్రోలో మాత్రం ఒకసారి వెళ్ళండి. హైదరాబాద్ ఎవరితో రిలేషన్ ఉన్నప్పుడు వెళ్ళండి, ఒకసారి జర్నీ చేయండి, మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతలో ఇంకో ట్రైన్ రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం సాలార్జంగ్ మ్యూజియం గురించి, ఆ నెక్స్ట్ వీడియోలో చార్మినార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. బాయ్ జాన్సన్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా కజిన్ వీడు వాళ్ళ పిల్లలు డేవిడ్ అండ్ ఫ్యామిలీ.